started in our session 8 on the infinitude of God. చూడండి పేజ్ 34లో సెషన్ 8వ సెషన్ అనేది ఉంది. అది దేవుని యొక్క అపరిమిత తత్వము అనే దాని గురించి మాట్లాడతాం. Let's commit our time to the Lord in prayer. మనం ప్రభువుని ప్రార్థన ద్వారా సహాయాన్ని కోరుతాం. Our Almighty God in heaven, పరలోకమందున్న శక్తిమంతుడైన మా దేవా, you are above us all. మీరు మా అందరికంటే కూడా ఉన్నతమైన వారు. Yet you have revealed yourself to us by your grace. మీ కృప ద్వారా మీరు మిమ్మల్ని మీరు వెల్లడి చేసుకోవడానికి మీరు ముందుకు వచ్చారు. Help us as we look at your word again today. మీ వాక్యాన్ని ఈ రోజు కూడా మేము అధ్యయనం చేస్తుండగా మాకు సహాయం చేయండి. May the Spirit give us eyes to see. మీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి మీ ఆత్మ మాకు సహాయపడుగాక. That you are a great and holy God. మీరే గొప్ప దేవుడని, మీరే మహిమగల దేవుడని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. And that we are to worship you as such. మిమ్మల్ని అదే రీతిలో మేము ఆరాధించడానికి కూడా సహాయం చేయండి. Help us in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Yes. Well, up on the screen, you should be able to see that there are the 3 points that we'll be covering in this next session that represent the infinitude or the infinite God. చూడండి, మనం ఈ సెషన్లో 3 లక్షణాలని మనం ధ్యానించుకోబోతున్నాము. అది దేవుని యొక్క అపరిమితమైన అనంతమైనటువంటి తత్వాన్ని చూపించే విషయాలు. And the end aim of this session is for you to consider these 3 attributes. ఈ 3 గుణ లక్షణాలని కూడా మీరు ఈ సెషన్ అయ్యేటప్పుడు ఈ 3 గుణ లక్షణాల గురించి కూడా మాకు అవగాహన కలిగి ఉండాలని మా ఉద్దేశం. How they will shape or change your ministry by understanding them. ఈ 3ని కూడా అర్థం చేసుకుంటే ఇవి మన జీవితాలని పరిచర్యలు కూడా ఏ విధంగా అవి మారుస్తాయో అవి కూడా మీరు తెలుసుకోండి. It's not good enough to know these teachings and doctrines. ఈ సిద్ధాంతాలని, ఉపదేశాలని కేవలం తెలుసుకుంటే సరిపోదు. They should shape our lives and ministries. మన జీవితాలను పరిచర్యలు కూడా అవి మలచాలి. And so as you were hearing this teaching this morning, కాబట్టి ఉదయాన్నే ఈ యొక్క ఉపదేశాన్ని మీరు విని the discipline I'm requiring of you, the discipline that I'm requiring of you is you're thinking how these are going to apply to myself. కాబట్టి ఇవి కేవలం వినడం మాత్రమే కాదు, మీరు ఇవి నా జీవితానికి, నా పరిచర్య జీవితానికి ఎలా ఉపయోగపడతాయో అని వాటిని అన్వయించుకునేటటువంటి క్రమశిక్షణ కూడా మీ మనసులో మీరు కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. Ephesians chapter 4 verse 6. ఎఫెసీ 4:6. Now we have one God and Father of all, మనందరికీ ఒక్కడే తండ్రి ఉన్నాడు, who is over all, ఆయన అందరికీ పైన ఉన్నవాడు, through all, ఆయన సమస్తం ఆయన కిందనే ఉన్నాయి, and in you all. మీ అందరిలోనూ కూడా ఆయనే ఉన్నాడు. I'm assuming the word all is coming out there in the text. It's not a word. Yes. Yeah. So the word all that you're seeing in Ephesians 4:6 అందరికీ అందరూ అనే మాట కనబడుతుంది కదా ఎఫెసీ 4:6లో, is talking about the exhaustive infinity of God. చూడండి, అందరికీ అన్నిటికీ అనే అందరికీ పైగా అనే ఈ మాటలో దేవుని యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి. God is Father of all. It's Trinitarian. God is Father of all. దేవుడు అందరికీ తండ్రిగా ఉన్నాడు. Christ works through all. క్రీస్తు ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటాడు. And the Holy Spirit is in you all. పరిశుద్ధాత్ముడు మీ అందరిలోనూ ఉన్నాడు. This also represents the 3 omnis of the way we describe God's infinitude. దేవుని యొక్క అనంతమైన తత్వాన్ని వర్ణించడానికి ఈ 3 విషయాలని కూడా మనం సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అనే ఈ సర్వం అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. They are number 1, the omnipresence of God. ఈ 3 లక్షణాల్లో మొదటిది దేవుడు సర్వవ్యాపి అనేది. Number 2, the omnipotence of God. దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పేది రెండో విషయం. And number 3, the omniscience of God. ఆ దేవుడు సర్వజ్ఞాని అనేది మూడో విషయం. Now this trilogy of statements not only sum up the Trinity itself, but they sum up the Godhead in its infinite power and worth and knowledge and understanding. చూడండి, ఈ 3 గుణ లక్షణాలు కూడా త్రియేక దేవుని యొక్క
గొప్ప లక్షణాలని మాత్రమే వర్ణించడం మాత్రమే కాదు, ఆయనలో ఉండే అనంత తత్వాన్ని, ఆయనలో ఉండే అపరిమిత తత్వాన్ని, ఆయన అనంతమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇవి వర్ణించేవిగా ఉన్నాయి. We will never know. These words they're weak, they're shallow, but they're the best we've got in our language. అయితే ఇప్పుడు మనం ఉపయోగించేటటువంటి పదాలు అనంతమైనటువంటి దేవుణ్ణి సంపూర్ణంగా వర్ణించగలవా అంటే వర్ణించలేవు, కానీ మనం కొంత మట్టుకైనా కూడా వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. When we think, and quite frankly, I feel helpless trying to teach this. చూడండి, ఈ మాటలు అంటే ఈ సత్యాన్ని బోధించడం, మానవ మాటలు, మానవ భాషను ఉపయోగించి ఈ సత్యాన్ని బోధించడం అయితే నిజం చెప్పాలంటే నాకు అసలు చేస్తాడు. Amen. How to teach the infinitude of God is the impossible lesson. దేవుని యొక్క అపరిమిత తత్వాన్ని, అనంత తత్వాన్ని కేవలం మాటల్లో వర్ణించడం, మానవ మాటల్లో వర్ణించడం అనేది అసాధ్యమని. If we think of the infinitude of God just in His own creation that we can see, మనము దేవుని యొక్క అనంత తత్వం అనేది ఎలా ఉంటుంది అనేది ఆయన సృష్టిలో చేసినటువంటి కొన్ని కార్యాల ద్వారా మనం కొంత చూడొచ్చు. if I get out a telescope at night and I can look into the sky and I can look and see the moon and the stars, and it's only the beginning of what God has done. చూడండి, ఒక దూరదర్శిని లాంటిది తీసుకుని ఆకాశంలోకి, అంతరిక్షంలోకి మనం దాన్ని చూస్తే అక్కడ కనబడే చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటిని చూసినప్పుడు దేవుని యొక్క సృష్టి ఎంత బ్రహ్మాండంగా ఉంది అనే దాన్ని చూస్తాం. అయితే అది ఆయన అనంతమైనటువంటి తత్వంలో మనం కేవలం కొద్దిగా మాత్రమే మనం చూస్తాం. God has created the universe to reveal Himself to us and that He is infinite. దేవుడు తాను అనంతుణ్ణి అని చూపించడం కోసం ఆయన కొద్దిగా ఈ సృష్టి చేసి మనకు చూపించాడు. We live in one of many universes, and this is the way that the Lord shows us that He is beyond us and infinite in every possible way. చూడండి, మన ఈ విశ్వం అనేది చాలా విస్తారమైనది. ఇది ఎంత విస్తారమైనది అనే దాన్ని చూసినప్పుడు అసలు దీన్ని సృష్టించిన వాడు ఇంకా ఎంత అపరిమితమైన వాడు అనేటటువంటి విషయం మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. So we see it in creation in the macro, but we can also see it in the micro with not a telescope but a microscope. చూడండి, మనం దూరదర్శిని చూస్తే అసలు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం వరకు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది కదా, అది దేవుని యొక్క గొప్పతనం చూపిస్తూ ఉంటే సూక్ష్మదర్శిని తీసుకున్నాం అనుకోండి, చిన్న అణువుల్లో కూడా దేవుడు ఎంత శక్తిని, జ్ఞానాన్ని ప్రదర్శించాడు కూడా అర్థమవుతుంది. Down to the smallest microbe. చూడండి, అత్యంత చిన్న కణాన్ని కూడా మీరు గమనిస్తే సూక్ష్మదర్శిని ద్వారా That's not even being identified yet by scientists. మనం శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ కూడా అనేకమైన అలాంటి అంకులను కనిపెట్టలేకపోయారు. To the dark depths of the sea where there's still not species not even discovered yet. చూడండి, సముద్రపు లోతుల్లో, సముద్రపు అంతరంగాల్లో ఉన్నటువంటి అలాంటి చిన్న జీవరాశులను, కణాలను శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా ఇంకా కనిపెట్టలేకపోయారు. God displays His infinitude in all of it, in His creation. అయితే దేవుడు అటు విస్తారమైనటువంటి సృష్టి చేసి, అంటే నాకు సౌండ్ ఏమైనా కాస్త డిస్టర్బింగ్ అంటే నాకు సరిగ్గా వినపడట్లేదు, నాకు వాయిస్ నాకే కొంచెం బేస్ ఏమైనా పెంచితే బాగుంటుంది. So the word we'd like to look at here is the word omni, which is the Latin word for all. చూడండి, ఆమ్నే అనేది లాటిన్ పదము, దాన్నే మనం సర్వము, సర్వవ్యాపి, సర్వజ్ఞాని అని సర్వం అనే వాడడానికి ఆమ్నే అనే పదం లాటిన్లో వాడారు. It's the best way we can describe it, taking the Latin, putting it into our language of all, and then describing God in three different ways. చూడండి, ఆ లాటిన్ పదాన్ని తీసుకుని దేవుని యొక్క గుణ లక్షణాలని మనకు అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నం చేశారు పండితులు. Whenever you see the phrase in Scripture, God the Almighty, it's referencing these three statements. ఎప్పుడైతే మీరు లేఖనాల్లో దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని చూసారో అప్పుడు మీరు ఈ మూడు సంగతులు కూడా అందులో ఇమిడి ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయని గ్రహించాలి. Omniscient, our word for science or knowledge. చూడండి, సర్వ జ్ఞానము అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. Omnipotent or potent, our word for strong. సర్వశక్తిమంతుడు అనేది ఆయన బలాన్ని, పరాక్రమాన్ని చూపించే మాట. And omnipresent or being always present or with
is another and final of those three. సర్వవ్యాపి అనేటటువంటి ఆ పదం ఆయన అన్ని చోట్ల కూడా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. So these three fall under the infinitude of God. ఈ మూడు యొక్క లక్షణాలు ఈ మూడు లక్షణాలు కూడా దేవుని యొక్క అనంతమైన అపరిమితమైన తత్వాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. The three should be always kept in mind together. They operate together. చూడండి, ఈ మూడు గుణ లక్షణాలని ఎప్పుడు కూడా మనం కలిసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా కలిసే పనిచేస్తూ ఉంటాయి. And that's why they always have the same prefix. అందువల్లనే ఈ మూడింటికి కూడా ఒకే రకమైనటువంటి ముందు మాటలు ఉన్నాయి, సర్వం 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 అని. Let's have a look at the first point, the omnipresence of God. మనం అందులో మొదటి విషయాన్ని మనం చూద్దాం. దేవుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. God is in all places at all times. దేవుడు అన్ని కాలాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు. In actual fact, God is the center of everywhere. నిజానికి ఎక్కడున్నా కూడా దేవుడే కేంద్రంగా ఉంటాడు. God isn't where we are in His center. చూడండి, దేవుడు మనం ఉన్న ప్రతి చోట ఉన్నాడు. మనం ఉన్న చోట ప్రతి చోట కూడా ఆయనే కేంద్రంగా ఉన్నాడు. I understand that's a philosophical concept, but we think, the world revolves around us. It doesn't. We revolve around God. చూడండి, మనం ఏమనుకుంటాం అంటే ప్రపంచం అంతా మన చుట్టూ తిరుగుతుందని అనుకుంటాం, కానీ వాస్తవం ఏంటంటే మొత్తం అంతా కూడా దేవుడి చుట్టూ తిరుగుతుంది. Somewhat of a Copernican revolution, right? Where he decided, no, actually, it's not all around the earth. చూడండి, కోపర్నికస్ అనే వ్యక్తి వచ్చి, ఒకప్పుడు భూకేంద్రక సిద్ధాంతం ఉండేది. కోపర్నికస్ అనే వ్యక్తి వచ్చి, అబ్బాయి అలా కాదు, సూర్యుని చుట్టే మొత్తం గ్రహాలన్నీ కూడా మన సౌర కుటుంబంలో గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని చెప్పిన విధంగా మన చుట్టూ ప్రపంచం తిరగట్లేదు, దేవుడి చుట్టే ప్రపంచం అంతా తిరుగుతుంది. In fact, to say God is infinite, to say He is without bounds, He is without limits. You cannot limit God in any possible way. చూడండి, దేవుడు అనంతుడు అపరిమితుడు అని చెప్పినప్పుడు దేవుణ్ణి ఏ విధంగానూ కూడా మీరు బంధించలేరు, ఆయనకి పరిమితులు సృష్టించలేరు, ఆయన కొన్ని హద్దుల్లో బంధించలేరు. Because God is omnipresent, there's no place where He could be confined to or excluded from. చూడండి, దేవుడు సర్వవ్యాపి కాబట్టి మీరు దేవుణ్ణి ఒకే ప్రదేశానికి పరిమితం చేయలేరు, లేదా కొన్ని ప్రదేశాల నుంచి దూరం చేయలేరు. Where is omnipresence in the Bible? వాక్యంలో దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని ఎక్కడుంది? Jeremiah 23:24. 23, 24, 25. Who can hide in the secret places so that I cannot see them? ఇర్మియా 23, 24. నేను సమీపంలో నుండి దేవుడిని మాత్రమేనా, దూరం నుండి దేవుడిని కాదా? యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశం లేనంతటా ఉన్నవాడు కానా? యెహోవా. Alright, so the Lord here fills heaven and earth. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన భూమి ఆకాశాలను అంతటిని కూడా నింపేవాడిని అని చెప్తున్నాడు. Psalm 139 verse 7. 139వ కీర్తన 7వ వచనం. David says, where shall I go from your spirit? నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పోదును అని అంటున్నాడు. Where shall I flee from your presence? నీ యొక్క సన్నిధి నుంచి నేను ఎక్కడ పారిపోదును అంటున్నాడు దావీదు. He's asking a rhetorical question. చూడండి, అతను ఒక రకంగా చాలా హేతుబద్ధమైన లేకపోతే క్లిష్టమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. He knows that God is with him all the time. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని దావీదుకు తెలుసు. And this changes the way he serves the Lord. ఇప్పుడు ఈ సత్యం changes the way he serves the Lord, that he knows that God is with him all the time. చూడండి, దేవుడు తనతోనే ఉన్నాడని చెప్పేసి దావీదు ఎరిగి ఆ సత్యాన్ని ఈ ప్రశ్న రూపంలో తెలియజేస్తా ఉన్నాడు. Because God is always present, he sees everything. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి దేవుడు సమస్తాన్ని కూడా చూస్తూ ఉంటాడు. Proverbs 15:3. సామెతలు 17:3. The eyes of the Lord are in every place. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. Beholding evil and good. చెడ్డవారిని మంచివారిని కూడా చూస్తూ ఉంటాయి. God just doesn't look at the good things happening in the world. లోకంలో జరుగుతున్నటువంటి మంచి విషయాలను మాత్రమే దేవుడు చూసేది. He sees the wicked things and is able to judge them as well. దేవుడు చెడ్డ విషయాలను కూడా దుర్మార్గ విషయాలను కూడా చూస్తాడు, వాటికి ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. So biblically his eyes are in every place. కాబట్టి వాక్యానుసారంగా చెప్తే ఆయన నేత్రాలు అన్ని చోట్ల కూడా ఉన్నాయి. On the furthest planet from Earth he can see it. భూమికి సుదూరంలో ఉన్నటువంటి ఆ గ్రహాన్ని కూడా ఆయన చూడగలడు. The smallest microbe in dirt in the middle of the earth he can see it.
భూమికి మధ్యలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి మట్టి కణాలను కూడా ఆయన చూడగలరు. From the heavenly angels and every one of their movements. చూడండి, పరలోకంలో ఉన్నటువంటి ఈ దేవదూతల్ని వాటి యొక్క చర్యలను కూడా చూస్తూ ఉంటాడు. To the torment of demons and those already suffering under the wrath of God in hell. పాతాళంలో దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తున్నటువంటి పత్రమైనటువంటి దేవదూతలను కూడా ఆయన చూస్తూ ఉంటాడు. Because he is present, this links to omniscient. Because he is present everywhere, he knows everything. ఆయన ప్రతి చోట కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిదీ కూడా తెలుసు. Does that make sense? అది అర్థమవుతుందా? అన్ని చోట్ల ఉన్నవాడు అన్ని చూసేవాడికి అన్ని తెలుస్తాయి. Playing together. చూడండి, రెండు కలిసి పనిచేస్తాయి, చూసారా? This is why there's nothing God needs to learn or discover. అందువల్ల ఇక్కడ గమనించండి, దేవుడు కొత్తగా కనిపెట్టే విషయాలు ఏమి, కొత్తగా తెలుసుకునే విషయాలు ఏమి ఉండవు. Because he sees everything and knows everything and is outside of time, you cannot surprise him. చూడండి, ఆయన అన్ని చూస్తాడు కాబట్టి, అన్ని ఎరిగినవాడు కాబట్టి, ఆయన కాలానికి అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమీ ఉండవు. This is why the Puritans used to describe God's omnipresence as all-eye. అందువల్లనే ప్యూరిటన్లో అనేటటువంటి భక్తులు ఆయన అన్ని చోట్ల ఉండగలడు అనేటటువంటి సత్యాన్ని చూపించడానికి మొత్తం విశ్వమంతా ఆయన కళ్ళే ఉన్నాయి అని చెప్పేవారు. So not only is God present, he is present all the time, everywhere, past, present and future. చూడండి, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అలాగే అన్ని కాలాలు అంటే గత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ కూడా ఆయన ఉన్నాడు. Some people believe God needs to wait and see what will happen so that he can then make decisions. Some people believe that God has to wait and see what will happen so he can make decisions. చూడండి, కొంతమంది ఏమంటారంటే ఆ దేవుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఆగి వేచి చూడాలి అని చెప్తారు. But this is an underestimation of the omnipresence and the omniscience of God. ఇది దేవుని యొక్క సర్వ వ్యాపకత్వాన్ని, అలాగే దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని ఇది అవమానించడమే అవుతుంది. God already knows everything that's going to happen. జరిగేటటువంటి ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. Because he's already seen it in the future. ఆయన భవిష్యత్తులో జరగబోయేదని ఆయన ముందుగానే చూశాడు కాబట్టి ఆయనకు తెలుసు. And he's seen it because he's already decreed it. ఆయన చూశాడు, ఎందుకు తెలుసా? ఆయన దాన్ని శాసించాడు కాబట్టి. This is how creation works. He speaks and then it happens. అయ్యే సృష్టి అనేది అలాగే పనిచేస్తుంది. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడిన విధంగానే సమస్య జరుగుతుంది. Friend, listen to me today. All of human history has already been written. గమనించండి స్నేహితులారా, మానవ చరిత్ర గురించి అంతా దేవుడు ముందుగానే రాశాడు. Alright, we're just seeing it roll out before our eyes. మన కళ్ళ ముందు ఆయన రాసింది, ఆయన సంకల్పించిన అంతా కూడా జరుగుతుంది. And God is going to be present through it all. He'll never leave us or forsake us. చూడండి, ఈ కాలమంతట్లో కూడా దేవుడు ఆయన ఉంటూనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే వాడు కాడు. So how should God's omnipresence affect our ministries? దేవుని యొక్క సర్వవ్యాప్తి అనేది మన పరిచర్యలను ఎలా ప్రభావితం చేస్తుంది? Firstly, it should be a deterrent to doing evil and living holy lives. చూడండి, చెడు చేయడానికి అది మనకి ఆటంకంగా ఉండాలి, బంధకంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించడానికి అది మనకు ప్రోత్సాహకరంగా ఉండాలి. We've already looked at this verse in Proverbs 15. The eyes of the Lord are everywhere and he sees everything. మనం ఆల్రెడీ ఇప్పటికే సామెతలు 15:3 విషయం చూసాం. యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద ఉన్నాయి, ముఖ్యంగా చెడ్డవారి మీద, మంచివారి మీద కూడా ఆయన కళ్ళు ఉన్నాయని చూసాం. So this should remind you that whenever you think you're on your own, God sees everything. చూడండి, మీరు అనుకుంటారు కొన్నిసార్లు నేనే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అని అనుకుంటాము. కానీ దేవుడు అనుకున్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. Even when you're preaching on the Lord's Day, a really good sermon, చూడండి, మీరు ప్రభు దినాన ఒక మంచి ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా God is present by his spirit, looking and checking your heart. దేవుడు తన ఆత్మ ద్వారా ఉన్నాడు, నీ యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. It's a tonic to make us and remind us that we should always be living coram deo before the face of God. చూడండి, అందువలన ఈ సత్యం మనం ఏం చేయాలంటే రాత్రి పగళ్ళు మనం ఎక్కడున్నా కూడా మనం దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాము అనేటటువంటి ఆ స్పృహలోనే మనం బ్రతికేలాగా మనకి సహాయపడుతుంది. And this is why secondly we need to learn to live to be continually aware of his presence with us. కాబట్టి ఈ సత్యము ఆయన యొక్క ఉనికి నిరంతరం కూడా మనతోనే ఉంది అని చెప్పి తెలుసుకుని ఆ విధంగా జీవించడం మనం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. This is where in the Old Testament we see the biblical character of Enoch. చూడండి, పాత నిబంధనలో హనోకు అనేటటువంటి వ్యక్తి మనకి కనబడతాడు కదా. The Bible says Enoch walked with God.
బైబిల్ ఏం చెప్తుంది? హనోకు దేవుడితో నడిచెను. నడిచెనని చెప్తుంది. And then God took him. దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. That should be the story of your life. అది మీ జీవితం యొక్క స్టోరీ అయి ఉండాలి. Now, did Enoch literally walk with God alongside him? ఆయన ఇప్పుడు ప్రశ్న అడుగుతాను చూడండి, దేవుడు నిజంగా పక్కనే చేయించేపట్టి దేవుడితో నడిచాడా? Well, not literally. ఆయన మనలాగా ఒక మనిషి మనిషి ఇంకో మనిషితో నడిచినట్టు అతను దేవుడితో Because నడిచేది God కాదు. is confined to a body. ఎందుకంటే దేవుడు ఒక శరీరానికి పరిమితమైన వాడు కాడు కదా. No, it means that Enoch was aware that God's presence was always with him. అయితే హనోకు గుర్తించిన విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అన్ని చోట్ల కూడా ఉంది అని చెప్పేసి హనోకు గుర్తించాడు. And he only did those things that pleased the Lord in his sight. కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి హనోకు గుర్తించాడు కాబట్టి ఎప్పుడు దేవుడికి సంతోషకరమైనటువంటి విషయాలని అతడు చేస్తూ వచ్చాడు. And this is why the Lord said to his disciples in Matthew 28:20. మత్తయి 28:28లో మత్తయి 28:20లో ప్రభువు యేసు తన శిష్యులకు ఎలా చెప్పాడు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినదో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుచున్నాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటికీ ఎక్కడి వరకు బోధించుకుని యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాడు. I am with you. నేను మీతో ఉన్నాను. I am with you. నేను మీతో ఉంటాను. This is a reminder that God is always looking. He is ever present with us. ఇది మనకి ఏం చెప్పాలంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉన్నాడు, ఆయన మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు అనే సంగతి గురించి చేయాలి. The Gospels tell us that Jesus chose his 12 disciples that they would be with him in Mark chapter 3. మార్కు సువార్త 3వ అధ్యాయంలో తనతో పాటు ఉండునట్లు యేసు 12 మంది శిష్యులను ఎంపిక చేసుకున్నాడు అని మార్కులో ఉంది. This leads us into our third point, that we must then learn to walk with God, always being with us. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని చెప్పి మనం గుర్తించి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో నడవడం నేర్చుకోవాలి. Here it is in Genesis 17:1. I am God Almighty. నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని అని అబ్రహాముతో దేవుడు 6:17 చెప్తున్నాడు. But you need to underline that verse because that God Almighty is the omnis. It's the three omnis, isn't it? కాబట్టి ఆ పదాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే సర్వశక్తి అనే మాట, సర్వము అనే మాట అక్కడ మనకు కనిపిస్తా ఉంది. Because I'm omnipresent, దేవుడు సర్వవ్యాపి కాబట్టి, because I'm omnipotent, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, because I'm omniscient, దేవుడు సర్వజ్ఞాని కాబట్టి, what's the response in Genesis 17:1? ఆదికాండం 17:1లో అబ్రహాం యొక్క స్పందన ఎలా ఉంది? You should walk before me blameless. దేవుడు అబ్రహాం ఏమన్నాడంటే నా సన్నిధిలో నిందారహితుడవై నడువు అని ఆజ్ఞాపిస్తున్నాడు. Here is a way to grow in holiness, dear brothers. మనం పరిశుద్ధతలో ఎదగడానికి ఇదే మార్గం అని గమనించండి ప్రియమైన సహోదరులారా. To know that as we walk in the spirit and not in the flesh, మనము శరీరాన్ని బట్టి కాదు, మనం ఆత్మను బట్టి నడుచుకోవాలి అని చెప్పి మనం పరిశుద్ధత అర్థాన్ని చూస్తున్నాం. as we live our lives and serve our people, మనము మన భక్తిగా జీవిస్తూ మన ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు we recognize that God is always with us and we're walking before him. He sees everything. మనల్ని నిరంతరం చూసే అన్ని చోట్ల ఉండేటటువంటి దేవుడి ముందే మనం నడుస్తున్నామని మనం గుర్తించాలి. And then just as we close out the omnipresence of God, let's look at one final verse. దేవుని యొక్క సర్వవ్యాపకత్వం అనే ఆ అంశాన్ని మనం ముగించే ముందు ఒక వచనం చూద్దాము. 1 John chapter 3 verse 22. 1 యోహాను 3:22. యోహాను 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినాము అది ఆయన వలన మనకు దొరుకును. This is actually an incredible verse for a couple of reasons. రెండు కారణాలను బట్టి ఇది చాలా అద్భుతమైన వచనం అని చెప్పొచ్చు. It talks about asking and receiving. ఇది మనం అడగడం గురించి పొందుకోవడం గురించి మాట్లాడుతుంది. And I don't think there's a man of God in this room that doesn't want to ask something in prayer and receive an answer. చూడండి, ఇక్కడ దేవుణ్ణి అడగకుండా దేవుడి దగ్గర నుంచి పొందకుండా ఉన్న దైవజనులు ఎవరైనా ఉన్నారని నేను అనుకోవట్లేదు. Amen. Amen. Yeah, so we would love God to answer our prayers and ask and he would respond and move on our behalf. చూడండి, దేవుడు మనం అడిగేదానికి జవాబులు ఇవ్వాలని మనం ఇష్టపడతాం. మనం అడుగుతాము, ఆయన దగ్గర నుంచి పొందుతాము.
But there are two conditions అయితే ఇక్కడ రెండు షరతులు ఉన్నాయి. that we're aware of His omnipresence. మనము ఆయన యొక్క సర్వవ్యాపకత్వం గురించి మనం గ్రహించాలి. That He is with us. ఆయన మనతో ఉన్నాడని గ్రహించాలి. And we'll do two things. We will keep His commandments, that is, obey them. అప్పుడు మనం అది గుర్తించిన తర్వాత ఏం చేయాలి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. And do those things that are pleasing in His sight. ఆయన దృష్టికి ఇష్టమైనవి తర్వాత మనం చేయాలి. John knows that God is looking at everything. దేవుడు సమస్తాన్ని కూడా చూస్తున్నాడని యోహానుకు తెలుసు. He's aware God doesn't miss a thing. ఆయన ఒక్క దాన్ని కూడా చూడకుండా ఆయన దాటిపోతాడు అని చెప్పి యోహాను ఏమైనా అనట్లేదు. యోహాను చెప్తున్నాడు ఆ విషయాన్ని. And so he gives these two stipulations, but technically they're the same thing. చూడండి, అందువల్లనే ఈ వచనంలో రెండు ఆజ్ఞలు చెప్తున్నాడు. నిజంగా రెండు కూడా ఒకటే. Because to keep His commandments is to do what is pleasing in His sight. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే ఆయనకి ఇష్టమైనది చేయడమే. Alright, this is parallelism in the scriptures. It's saying the same thing in two different ways. చూడండి, దీన్నే సమాంతర వాక్య భాగాలు అంటారు అన్నమాట. అంటే రెండు మాటలు ఉంటాయి కానీ రెండింటికి కూడా అర్థం ఒకటే ఉంటుంది. Amen? Amen. So when we get to our workshop session in a little while, కొద్దిసేపట్లో మనం వర్క్షాప్ అంటే కలిసి పని చేయబోతా ఉన్నాము వాక్య విషయంలో. one of the ways you might want to consider how God's omnipresence might shape the way you live in the future. భవిష్యత్తులో దేవుని యొక్క Omnipresence. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి ఆ సత్యం భవిష్యత్తులో మనం పరిచర్య చేయడానికి అది మనల్ని ఎలా ప్రోత్సహించాలి అనే విషయాలు మనం ఆలోచిద్దాం. It would make you more careful to obey what is expected of you, knowing that God is looking at everything in your life. మీ జీవితంలో దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని మీరు ఆయన ముందే సమస్తాన్ని కూడా చెయ్యాలి, అలా చేయడానికి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. It's very sobering, isn't it? ఇది చాలా గంభీరమైన సత్యం, అవునా కదా? Number two, the omnipotence of God. రెండోది దేవుని యొక్క సర్వశక్తి. Defining the omnipotence means that God is all powerful, that He orders and controls and works all things to do whatever He pleases. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఉన్న శక్తి అంతా కూడా అపరిమితంగా ఆయనలోనే ఉంది. కాబట్టి ఆయన తనకు నచ్చిన విషయాల్ని సంపూర్ణంగా నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థుడుగా ఆయన ఉన్నాడు. God can outwork His power either directly through Himself or through secondary means, through He can use other people. చూడండి, దేవుడు రెండు విధాలుగా తన చేయాలనుకున్నటువంటి కార్యాలను ఆయన నెరవేర్చుకుంటాడు. ఒకటి నేరుగా ఆయనే రంగంలోకి దిగి ఆయన కార్యాలు చేస్తాడు, లేదంటే ఆయన కొద్దిమంది వ్యక్తులను వస్తువులను కూడా తన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి ఆయన వాడుకుంటాడు. Again, the same rule applies. God's power, like God's omnipresence, is omnipotent. It is infinite. It is limitless. And it is without bounds. చూడండి, దేవుడు అన్ని చోట్ల ఉండగలడు అనేటటువంటి సత్యం మాదిరిగానే దేవుడి శక్తి గురించి కూడా చెప్పబడింది. ఆయన శక్తి కూడా అపరిమితమైనది, అనంతమైనది, దానికి హద్దులు లేవు, పరిమితులు లేవు. Because He's all powerful, He can do what He wants, when He wants, where He wants. చూడండి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఏం చెయ్యాలనుకుంటే అది చేయగలడు, ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు చేయగలడు, ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ కార్యం చేయగలడు. God's power has always been through His spoken word. In the act of creation, He spoke and it had to happen. చూడండి, దేవుని యొక్క సర్వశక్తి అనేది ఆయన మాటల ద్వారానే చాలా స్పష్టంగా వ్యక్తపరచబడుతూ ఉంటుంది. మనం ఆదికాండంలో చూస్తే ఆయన మాట్లాడాడు, సమస్తం కూడా ఉనికిలోకి వచ్చింది. In the book of Exodus, God spoke and then wrote with His hand. చూడండి, నిర్మాకాండంలో దేవుడు మాట్లాడాడు, ఆయన తన హస్తంతో రాశాడు. In the New Testament, God spoke and gave a recall of memory to the apostles and prophets who gave us and wrote the scriptures through the Holy Spirit. చూడండి, కొత్త నిబంధనలో కూడా దేవుడు మాట్లాడాడు. తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకి, ప్రవక్తలకి తాను ఇదిగో ఈ వాక్యాన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా వాళ్ళకి ఆ మాటలను అనుగ్రహించాడు. And now God uses the means of the preached word of God with the Spirit to display His power. చూడండి, ఇప్పుడు తన శక్తిని ఆయన ప్రదర్శించడానికి ఆయన పరిశుద్ధాత్మ అలాగే ప్రవక్తల అపోస్తలుల చేత రాయించినటువంటి ఈ వాక్యాన్ని ఒక మార్గంగా ఆయన ఉపయోగించుకుంటాడు. That's why we preach the scriptures. We can
is the power of God unto salvation. అందువల్లనే మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. ఎందుకంటే ఇదే రక్షణ పొందడానికి దేవుడి శక్తిగా ఉంది కాబట్టి. We have no power outside of the word of God. దేవుడి వాక్యానికి బయట మనకు అసలు దేవుడి శక్తి అనేది లేదు. God will not anoint your own personal opinion. చూడండి, మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని ఊహల్ని దేవుడు అభిషేకించడు. This is where truth and omnipotence go together. God will only join his power with his truth. కాబట్టి గమనించండి, దేవుడు తన సర్వశక్తిని ఆయన సత్యంతో కలిసి ఆయన ఉపయోగించుకుంటాడు. ఒకవేళ సత్యం లేకపోతే ఆయన తన సర్వశక్తిని ప్రదర్శించడు. That's why we've got to be men of the word, brothers. అందువల్లే మనం దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి సేవకులుగా ఉండాలి సోదరులారా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God's power is not just infinite, it's also inexhaustible. చూడండి, దేవుని యొక్క శక్తి అనేది సర్వము అంటే సంపూర్ణమైనది, అంతమైనది మాత్రమే కాదు, అది అన్నిటికీ తరిగిపోనది. I can see some of you yesterday afternoon, you were running out of strength, you were getting tired. చూడండి, నేను నిన్న మధ్యాహ్నం గమనించాను, మీలో కొంతమంది బాగా అలసిపోయినట్టు కనబడ్డారు. God never runs out of power, he never runs out of strength, he is never tired, he is never weary. చూడండి, దేవుడు మాత్రం ఆయన శక్తిలో ఆయన ఎన్నటికీ కూడా తరుగుదలనేది ఉండదు. ఆయన ఎన్నడూ అలసిపోడు, ఆయన ఎన్నడూ కూడా అలసట చెంది సొమ్మసిల్లిపోడు. Psalm 121 verse 4. 121వ కీర్తన 4వ వచనం. Behold, he who keeps Israel ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. will neither slumber nor sleep. ఆయన కునుకడు నిద్రపోడు. So God's power is inexhaustible. He will not run out. చూడండి, దేవుని యొక్క శక్తి అనేది తగ్గిపోయేది కాదు. God's power is also self-consistent. దేవుడి యొక్క శక్తి అనేది ఆయనలోనే అదంతా కూడా నిక్షిప్తమై ఉంది. God never exercises his power in a way that it contradicts his nature or attributes. చూడండి, దేవుడు తన సర్వశక్తిని తన మిగిలిన గుణలక్షణాలకి విరోధంగా ఆయన ఎన్నడూ ఉపయోగించడో వాటికి అనుగుణంగానే తన సర్వశక్తిని ఉపయోగిస్తాడు. Power doesn't change God. శక్తి అనేది దేవునే మార్చదు. We know with people in political power, power can corrupt them, it can change them. చూడండి, మనం ఈ లోకంలో చూస్తే రాజకీయ నాయకుల దగ్గర అధికారం ఉంటుంది. ఆ అధికారం వల్ల వాళ్ళు చాలా చెడ్డ పనులు, దుర్మార్గ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. This is where we can learn from God's nature ourselves as pastors. చూడండి, మనం దేవుని యొక్క స్వభావం నుంచి నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఇక్కడ ఉంది. You have a level of power and authority over your people. చూడండి, మీ ప్రజల మీద మీకు కొంత మేరకు అధికారం అనేది మీకు ఉంటుంది. God has given you a position of responsibility. చూడండి, ఒక బాధ్యత కలిగినటువంటి స్థానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. Some men of God are corrupted by that. చూడండి, ఆ అధికారాన్ని ఉపయోగించుకుని కొద్దిమంది సేవకులైన వాళ్ళు చాలా దారుణంగా పతనమైపోయారు. Financially, sexually, morally, they're corrupted because of that power. ఆ అధికారం మూలంగానే కొద్దిమంది నైతికంగా చెడిపోయారు, ఆర్థికంగా చెడిపోయారు, వాళ్ళ లైంగిక సంబంధాల విషయంలో చెడిపోయారు. But God remains the same yesterday, today and forever. His power does not change him. అయితే దేవుడు మాత్రము నిన్న నేడు నిరంతరం కూడా యుగ యుగాలు కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన శక్తి అనేది అన్నిటికీ కూడా మారిపోయింది కాదు. Let's have a look at omnipotence in the Bible together. మనము బైబిల్లో సర్వశక్తి గురించి మనం ఇప్పుడు చూద్దాం. As we've already discussed, God is known as the Almighty. మనం సర్వశక్తిమంతుడని బైబిల్లో చూస్తున్నాము. The Hebrew term is El Shaddai. ఎల్ షడాయ్ అనే హీబ్రూ పదం ఇక్కడ వాడబడింది. Genesis 17:1, the Almighty One. చూడండి, సర్వశక్తిమంతుడు అని ఆదికాండం 17:1 చెప్పబడింది. From Genesis onwards, we see God painted as the one who is in control of everything. మనం ఆదికాండంలో చూస్తే కనుక ఆయన సమస్తాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకుని పరిపాలిస్తున్న వాడిగా మనకు కనబడుతున్నాడు. His power starts it in Genesis, finishes it in Revelation. ఆయన యొక్క శక్తి అనేది ఆదికాండంతో మొదలవుతుంది, ప్రకటన గ్రంథంతో ముగుస్తుంది. We see this in Jeremiah 32:17. ఇర్మియా 32:17 మనం ఈ సత్యం మనకు కనబడుతుంది. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలం చేతను చాచిన పాపం చేతను భూమి ఆకాశములు సృజించింది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. God's omnipotence is seen as an arm. చూడండి,
చూడండి దేవుని యొక్క సర్వశక్తి అనేది ఆయన బాహుబలం అనే విధంగా వర్ణించబడింది. All right. Does anyone here go to the gym regularly or work out? చూడండి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా జిమ్కి వెళ్ళి రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారా? All right. Show us your hand. If you go to the మీ చేయి gym, చూపించండి. 3 people, 4 people. That's it. ముగ్గురు నలుగురు మాత్రమే జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? మిగిలిన అందరూ జిమ్ బాడీ Wow. Okay. So I know Pastor Sukumar goes to the gym. బాస్ సుకుమార్ గారు జిమ్కి వెళ్తారని తెలిసింది. And he goes in and he lifts those weights. చాలా బరువులు ఆయన ఎత్తి వ్యాయామం చేస్తుంటారు ఆయన. Those arm curls. చూడండి ఈ కండరాలు ఈ బలపడే విధంగా ఆయన బరువులు ఎత్తుతూ ఉంటారు. And when he gets home, he wants to show his wife that he's strong. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి ఆయన బలం ఎంత ఉందని ఇలా కన్ను చూపిస్తారు. And he's hoping that when he does this, something's going to pop up. చూడండి ఇలా గట్టిగా అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కండానికి ఎంత బాగా కనబడుతుంది అని చెప్పేసి ఆయన ఆశ. And he's trying to show her, I'm getting stronger. అంటే నేను బాగా బలవంతంగా అవుతున్నాను అని చెప్పి చూపించాలని ఆయన ఉద్దేశం. Right? It's a thing as men of God we should esteem, we should want strength. మనం దైవజనులకి ఏంటంటే మనం బలం కలిగిన వాళ్ళగా ఉండాలి. But in Scripture, Jeremiah tells us that God's strength is shown by His almighty arm. చూడండి బైబిల్లో ఆయన యొక్క సర్వశక్తిని చూపించడానికి ఆయనకి బాహుబలం ఉంది అనే విధంగా చెప్పబడింది. No one can stop the strength of that arm. ఆ యొక్క బాహుబలాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అని చెప్పబడింది. And Jeremiah uses the statement, nothing is too difficult for you. నీకు అసాధ్యమైనది ఏది లేదు అని ఇర్మియా చెబుతూ ఉన్నాడు. So let's remember, omnipotence, understanding the omnipotence of God should change us because nothing's too hard for God anymore. చూడండి ఈ దేవుడు సర్వశక్తిమంతుడు అనేటటువంటి సత్యం దేవుని యొక్క పరిధికి కష్టమైనది అసాధ్యమైనది ఏది లేదు అనేటటువంటి సంగతిని మనం గ్రహించాలి వ్యక్తిగతంగా మన పరిచర్యలో. I don't want to hear any of you saying in ministry it's getting too tough or I'm not able to cope anymore. చూడండి ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సాధారణంగా మనమైతే అంటూ ఉంటాం ఈ పరిచర్యలు ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నానని. Now it might get tough. అయితే ఇంకా కష్టమైనటువంటి విషయం ఏంటంటే And it's good that you feel your weakness. మీరు మీ బలహీనతను గుర్తించడం అనేది మంచిదే. But it's at that point in time you need to remember we have an all-powerful God. అయితే అదే సమయంలో మనకి ఉన్న దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని గుర్తించాలి. And we don't rely on our strength, we rely on His strength. మనం ఆధారపడాల్సింది మన బలం పైన కాదు కానీ దేవుని యొక్క బలం పైన. In fact, it's good for you to feel your weakness because when you are weak, He will then strengthen you by His grace. మీరు ఒకసారి మీకు ఉన్నటువంటి బలహీనత గురించి మీరు గుర్తించడం మంచిది ఎందుకంటే మీ బలహీనతలోనే దేవుని యొక్క బలం ఏంటో గుర్తిస్తారు. Amen. Psalm 62:11. Power belongs to God. 62వ కీర్తన 17వ వచనం. You need to remember this. Power belongs to God. శక్తి బలము అనేది కేవలం దేవుడికి మాత్రమే చెందింది అని చెప్తా ఉంది. We don't know what the future holds for us. భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. We don't know what could happen in the world in maybe 3 or 4 months' time. ఈ రాబోయే 3-4 నెలల కాలంలో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. Every day Christ's coming is getting closer. చూడండి ప్రతిరోజు కూడా క్రీస్తు వచ్చేటటువంటి ఆ సమయం దగ్గర పడుతోంది. We know in the book of Revelation the kings of the earth, the governments will attempt to take control even of the church. The kings of the earth in the book of Revelation will attempt to take control even of the church. చూడండి మా ఈ భూలోకంలో ఉన్నటువంటి అధిపతులు రాజులు అందరూ కూడా మొత్తం ప్రపంచానంతటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఈ యొక్క సంఘాన్ని కూడా వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. We need to be reminded that there may be a time that's coming that we need to know that power belongs not to a government only but to God ultimately. చూడండి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కేవలం బలం అనేది శక్తి అనేది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి లేదు అధికారులకి లేదు కానీ ఆ శక్తి అనేది కేవలం దేవుడికి మాత్రమే చెందింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. And in the book of Revelation chapter 19 verse 1, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. John hears a great sound, a multitude shouting. చూడండి బహుజనుల శబ్దం అంటే గొప్ప స్వరాన్ని యోహాను బట్టి వింటున్నాడు. What are they saying? వాళ్ళందరూ ఏమంటున్నారు?
Hallelujah. ప్రభువును స్తుతించండి. Salvation. రక్షణ, మహిమ, మహిమ, ప్రభావం Power. ప్రభావం మన దేవునికే మన చెల్లును. దేవునికే చెల్లును. Why are they saying that in Revelation 19 at the end of human history? This is your song at the end of human history. చూడండి, మానవ సృష్టికి ఆఖరిలో వాళ్ళు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు, ఈ స్థితులు ఎందుకు పాడుతున్నారు? They're saying glory be to God because God's power did it. చూడండి, వాళ్ళు దేవుడికి మహిమ కలుగును కాక, మహిమ చెల్లును కాక అంటారు. ఎందుకంటే God did దేవుడు అన్ని everything He చేశాడు కాబట్టి, promised. దేవుడే సమస్తాన్ని జరిగించాడు కాబట్టి దేవుడికే మహిమ అంటున్నారు. And you're a part of that great multitude in heaven that is shouting, Hallelujah. చూడండి, మీరు కూడా ఆ గుంపులో, ఆ బహుజనాల శబ్దంలో గొప్ప స్వరం కదా, మీ స్వరం కూడా ఆ స్వరంలో ఉంటుంది. అప్పుడు మీరు కూడా రక్షణ ప్రభావం దేవునికి చెల్లు కాక అని అంటారు. So when you think you're losing your grip on ministry, when you think you can't do it anymore, చూడండి, పరిచర్యలో కష్టాలు ఎక్కువవుతున్నప్పుడు, పరిచర్యలు చేయలేకపోతున్నాను మీరు అనుకున్నప్పుడు, be reminded that God's mighty, strong right arm is sustaining you and keeping you until that day when you can sing power and glory and salvation belong to our God. చూడండి, అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికి చెల్లును కాక అనేటటువంటి ఆ సమయం వరకు కూడా దేవుని యొక్క భుజబలమే, దేవుని యొక్క బాహుబలమే మమ్మల్ని కాపాడుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. Hallelujah. హల్లెలూయా. How should God's omnipotence affect our ministries? చూడండి, దేవుని యొక్క సర్వశక్తి అనేది మన పరిచర్యని ఎలా ప్రభావితం చేస్తుంది? Well, because God is able to do all things, nothing's impossible, no matter how hard it may look. చూడండి, దేవుడికి అన్ని సమస్తం సాధ్యమే కాబట్టి మన పరిచర్యలో ఇదో ఇది కష్టమవుతుంది, ఇది దేవుడు చేయలేడు అనేది ఏది కూడా ఉండదు. Please write these verses down. We don't have time to look at them. మీరు ఈ వచనాలు రాసుకోండి, వాటిని చూడడానికి మనకు సమయం లేదు. Job 42 verse 2. యోబు 42 verse Job 42 verse 2. 42:2. యోబు 42:2. And Isaiah 14:27. 14:27. యెషయా గ్రంథం 14:27. Because God is omnipotent, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి next point, He has the power to finish what He started. ఆయన ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని ముగించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. God always finishes what He promises and starts. చూడండి, దేవుడు దేనైతే వాగ్దానం చేస్తాడు, దేవుడు దేనైతే ఆరంభిస్తాడు, దాన్ని ముగించడానికి కూడా ఆయన శక్తి కలిగిన వాడే. Jesus, of course, is the great author and finisher of our faith. చూడండి, యేసు మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. Philippians chapter 1 verse 16. I can write that down. ఫిలిప్పీ పత్రిక 1:16 ఈ వచనాన్ని మీరు రాసుకోండి. The God who began a good work in you will carry it on to completion until the day of Christ Jesus. చూడండి, 1:6 ఏ సత్క్రియనైతే దేవుడు మీలో ప్రారంభించాడో దాన్ని యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించగలరు, ముగించగలరని ఫిలిప్పీ 1:6లో మనం చూస్తాం. And because God is omnipotent, He can save the hardest of sinners. He can save the hardest of sinners. చూడండి, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి అత్యంత కఠినాత్ముడైనటువంటి పాపిని కూడా ఆయన రక్షించగలడు. Amen. Isaiah 59 verse 1. 59:1. The Lord 59 verse 1. verse 1. యెషయా 59:1. Yeah, the Lord's hand is not too short that it cannot save. ఆయన రక్షించ వీలు కానంట, ఆయన హస్తం కొనసాగేది కాదు. Because God is omnipotent, His power can be seen in every situation we face in ministry. పరిచర్యలో మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సర్వశక్తిని మనం చూడగలం. Isaiah 40 verse 10. యెషయా 40:10. Do not fear, I am with you. భయపడకండి, నేను మీతో ఉన్నాను. Do not look around, I am your God. మీరు చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని చూసి భయపడకండి, నేను మీతో ఉన్నాను. I will strengthen you, surely I will help you. నేను మిమ్మల్ని బలపరుస్తాను, ఖచ్చితంగా మీకు సహాయపడతాను. And I will uphold you with my righteous hand. నేను నీతిగల నా హస్తంలో నేను మిమ్మల్ని పట్టుకుంటాను. Finally, let's look at the omniscience of God. మనము ఆఖరిగా దేవుని యొక్క సర్వజ్ఞానం గురించి చూద్దాం. Omniscience comes from the word science, to have knowledge. చూడండి, సైన్స్ అనే పదం నుంచే ఈ ఆమ్నిషియన్స్ అనేటటువంటి పదం అనేది వస్తుంది. God is the ultimate scientist. చూడండి, దేవుడే అసలైన ఒరిజినల్ సైంటిస్ట్, ఆయన శాస్త్రవేత్త. The only thing is, He knows everything. He doesn't have to
conduct experiments to find out. అయితే ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఇది నిజమా కాదా సత్యమా కాదా అని పరీక్షించడానికి ఆయన పరిశోధనలో ఆయన ప్రయోగాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. God can see all of human history in His knowledge all at the same time. చూడండి, దేవుడు తనకున్న సర్వజ్ఞానంలో మానవ చరిత్ర అంతటినీ ఒక క్షణంలోనే చూడగలడు ఆయన. We can only see one thing at one time. చూడండి, మనం ఒక సంఘటనని ఒక్కసారి మాత్రమే చూడగలం. Right now you're looking at me. మీరు ప్రస్తుతం నన్ను చూస్తున్నారు. You can only see one thing. మీరు ఒక్కదాన్ని మాత్రమే మీరు చూడగలరు. Then you turn to the person next to you and look at them. మీరు ఒకవేళ పక్కన చూడాలనుకుంటే మీరు పక్కకి తలదిప్పి చూడాలి. And you only see one thing. మీరు అప్పుడు కూడా ఒకటే చూడగలుగుతారు. God sees everything all the time in every place from all of human history at the same time. చూడండి, దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మొత్తం అన్ని కాలాల్లోనూ ఉన్న అన్ని సంఘటనలను అన్ని ప్రజలను దేవుడు ఒక క్షణంలో చూడగలరు. When you believe in that sort of God, that true God, then you know you can rest in Him. చూడండి, మీరు కలిగి ఉన్నది, మీరు పూజిస్తున్నది అలాంటి దేవుడిని, అలాంటి శక్తివంతమైనటువంటి దేవుడిని అని మీరు గుర్తిస్తే కనుక మీరు ప్రశాంతంగా విశ్రాంతి పొందొచ్చు. And His knowledge is perfect. ఆయన యొక్క జ్ఞానం పరిపూర్ణమైంది. We have a growing knowledge bank. We're building that as best as we can, even here this week. చూడండి, మనమైతే జ్ఞాన విషయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాం. మనం ఈ వారం కూడా ఏం చేస్తున్నామో కొద్దిగా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాం. But God's knowledge is absolutely perfect. అయితే దేవుని యొక్క జ్ఞానం అనేది సంపూర్ణంగా పరిపూర్ణంగా అయింది. Write it down, Isaiah 40 verse 13. 40:13 యెషయా 40:13 యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడెవడు. Isaiah is asking a rhetorical question again. చూడండి, చాలా ఒక వ్యంగ్యమైనటువంటి ప్రశ్నని అడుగుతున్నాడు. No one directs the Spirit of God. ఏ ఒక్కడు కూడా యెహోవా యొక్క ఆత్మను నడిపించడు. No one offers God counsel. ఆయనకు ఆలోచన చెప్పేవాడు, సలహా చెప్పేవాడు ఎవడు ఉండడు. Dear pastor, this is the wrong way to pray. చూడండి, మనం కొన్నిసార్లు చేస్తాము అది చాలా తప్పుతో కూడిన ప్రార్థన. Pray offering counsel to God. మనము ఏంటంటే ఏదో దేవుడికి నేర్పిస్తున్నాం అన్నట్టు ప్రార్థన చేస్తాము. Suggesting to Him the way that He might be able to fix it for you. ఆయన ఏంటంటే మీకున్నటువంటి సమస్యను పరిష్కరించాలంటే మీ సమస్యను ముందు ఆయన కొత్తగా తెలియజేయాలన్నట్టు ప్రార్థన చేస్తారు. You're trying to convince God that you know the best way to fix things. చూడండి, పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టడానికి, పరిష్కరించడానికి శ్రేష్టమైన మార్గం మీకు తెలిసి అన్నట్టు విధంగా మీరు ప్రార్థన చేస్తారు. No, the way you pray to the omniscient one is you fall on your face and say, Lord, let your will be done. అయితే ఈ సర్వజ్ఞాని అయినటువంటి దేవుని ముందు మీరు సాష్టాంగపడి, దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక అనేదే శ్రేష్టమైనటువంటి ప్రార్థన. Lord, I know nothing, you know everything. ప్రభువా, నాకు తెలిసింది అసలు ఏమీ లేదు, నీకు సమస్తము తెలుసు అని మనం అడగాలి. This is the God, nothing can surprise Him. He doesn't have to foresee anything. చూడండి, దేవుణ్ణి ఏది కూడా ఆశ్చర్యపరచదో, ఆయన సమస్తాన్ని కూడా ముందుగానే చూసిన వాడు ఆయన. Nothing will happen in the next millennia, the next 1,000 years that God doesn't know will happen, and because He's decreed it entirely, exhaustively. He knows it all. చూడండి, రాబోయే 1000 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో అనే విషయం మనకు తెలియదు, కానీ దేవుడే రాబోయే 1000 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా ఎరిగిన వాడు. అలా ఎందుకు ఆయన ఎరిగాడంటే ఆయన ఏం జరగబోతుంది, ఏం జరగాలనే విషయాన్ని శాసించాడు కాబట్టి. Before God even created the world, He knew what would transpire through the whole process of time. చూడండి, ఆయన అసలు సృష్టి అనేది చేయడానికి ముందే, అసలు సృష్టి అనేది చేసిన తర్వాత ఏమేమి జరుగుతాయి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ముందుగానే సంపూర్ణంగా ఎరిగినవాడు. Please write this down for your personal study. చూడండి, ఈ విషయాన్ని మీ వ్యక్తిగతమైనటువంటి అధ్యయనం కోసం రాసుకోండి. Acts 15:18. అపోస్తలులు 15:18. Known to God దేవుడికి తెలుసు are all His works from the beginning. Acts 15 and Verse 18. 18. It's not here. Known to 17. అపోస్తలులు 15:17. దేవుడికి అనాది కాలం నుండి ఈ సంగతులు తెలుసు. So God knows everything that will happen. సమస్తము కూడా జరిగే విషయాలన్నీ కూడా సమస్తమానికి
తెలుసు. Listen to me, this is why every Old Testament prophecy will be fulfilled and has been fulfilled so far. చూడండి, అందువల్లనే మనం ఒక విషయం నిశ్చయం కలిగి ఉండొచ్చు. పాత నిబంధనల ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నెరవేరిపోయింది. God knew it in his omniscience because he decreed it. దేవుడు ఆయనే శాసించాడు కాబట్టి అది జరుగుతుంది అని ఆయనకి తెలుసు. And in his omnipotence he brings it to pass in time, just as he predicted and said. చూడండి, ఆయన సర్వజ్ఞానాన్ని బట్టి ఆయనే శాసించాడు, అది జరుగుతుంది. ఆయన సర్వశక్తిని బట్టి మన ఆయన ఏం చేస్తాడంటే ఆయన శాసించిందని ఆయన నెరవేరుస్తాడు. Every other holy book ever written on planet Earth has had failed prophecies. చూడండి, ఈ లోకంలో పవిత్ర గ్రంథాలను పేరు పొందినటువంటి ప్రతిదీ కూడా కొన్ని తప్పిపోయినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. The scripture 100% accurate. అయితే మన లేఖనాలు మాత్రం Why? Because ఖచ్చితత్వం కలిగినటువంటి ప్రవచనాలు కలిగారు. Why? Because our God knows everything. ఎందుకంటే మన దేవుడికి సమస్తము He తెలుసు. controls everything. ఆయన ప్రతిదాన్ని అదుపు చేస్తుంటాడు. And whatever he decrees, he brings to pass. ఆయన దేన్నైతే శాసించాడు, సంకల్పించాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. Now, one final thing. ఒక ఆఖరి విషయం ఉంది. God not only knows the future, దేవుడి భవిష్యత్తు మాత్రమే తెలియదు కాదు, he knows every other potential way the future could have gone. చూడండి, భవిష్యత్తులో ఏం జరగడానికి అవకాశం ఉందో కూడా ఆయన తెలుస్తుంది. So if this little green dot is a incident that happened today, చూడండి, ఇప్పుడు ఆ పచ్చ మోతలాడడం కదా, అదొక సంఘటన అనుకోండి, అది ఈ రోజు జరుగుతుంది అని అనుకోండి. maybe it's an auto crash just down the road. మీరు రోడ్డు మీద కనిపించేటటువంటి ఆటో అన్నట్టు ఊహించుకోండి. God knows not just one way that it could have happened, but the other 5 or 6 or 7 or 8 different ways, and in his wisdom he has chosen that somebody could walk out at that point in time and stop that car from crashing. చూడండి, ఇప్పుడు ఒక వాహనం రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉంది. అయితే ఏంటంటే మనం అజాగ్రత్తగా మనం ఉంటాము, అందువల్ల మన అజాగ్రత్తను బట్టి అయితే అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుంది. కానీ దేవుడు ఆ ఒక మార్గంలో మాత్రమే కాదు, అనేక మార్గాల్లో కూడా ఆయన ప్రయాణం చేసేది ఎలా జరుగుతుంది అనేది ఆయన ఎరిగిన వాడే. ఖచ్చితంగా ఆయన ఆపాలనుకున్నటువంటి ఆ యాక్సిడెంట్ ఆపగలడు. ఆయన He knows every possibility. ఆయనకి జరిగేటటువంటి ప్రతి అవకాశము, ప్రతి ప్రయాణం He knows every actuality that's going to actually take place. అసలు నిజానికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఆయనకి తెలుసు. And he knows every potentiality. అయితే జరగబోయే సంగతులు ఏ జరగడానికి అవకాశం ఉందో కూడా ఆయనకు తెలుసు. This is why we can trust him with our lives. కాబట్టి మన జీవితాల్లో మనం ఆయన తప్పనిసరిగా నమ్మొచ్చు. Your life could have gone 300 different directions. చూడండి, మీ జీవితం అనేది సుమారు 300-400 మార్గాల్లో అది ప్రయాణం చేయొచ్చు. And yet God has you on the track you're on right now by his divine providence. అయితే దేవుడు ఆయన దైవికంగా మొత్తం ఆ మార్గాలన్నింటినీ కూడా పరిశీలించి మిమ్మల్ని ఆయన కాపాడగలడు. As a testimony of his omniscience. ఆయన యొక్క సర్వజ్ఞానానికి సాక్ష్యంగా. And I'm going to give you a Bible verse to prove this before we close out. మనం ముగించడానికి ముందు నేను నేను మీకు చెప్తాను. Matthew 11 verse 21. మత్తయి 11:21. I want you to read this and see this for yourself, the words of Jesus. మత్తయి 11:21లో ఉన్నటువంటి ఆ మాటని మీరు చదివి గుర్తించాల్సిందిగా నేను మనం చేస్తాను. అయ్యో కోరాసిన, అయ్యో బేత్సయిదా, మీ మతం చేయబడిన అద్భుతాలు చూసిన పట్టణాలు చెప్పినట్ల ఆ పట్టణాల వారు పూర్వమే గోని పట్టగట్టుకుని బూడిద వేసుకుని వారు మనసు పొందేందుకు. Jesus knows in the Father's wisdom దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని బట్టి ప్రభువైన యేసుకి తెలిసిన విషయం that if the miracles that had occurred in Tyre and Sidon, in Chorazin and Bethsaida, బేత్సయిదా, కొరాజిన్ పట్టణాల్లో జరిగినటువంటి అద్భుతాలు కనుక had occurred in 2 different towns, 2 విభిన్నమైనటువంటి పట్టణాలు జరిగి ఉండుంటే they would have already repented. అవి ఎప్పటికే మారు మనసు పొందుండేవి అంటున్నాడు. So Jesus is teaching us here that God in his divinity knows the result of different towns, different locations, different people. He knows everything that would have potentially happened in the future had the Lord gone and preached, and he uses that as a way to upgrade those cities. చూడండి, ఇప్పుడు సొదొమ గొమొర్రాల్లోనూ అప్పుడు అద్భుతాలు జరిగినాయా అంటే జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం యేసు తన సర్వజ్ఞానంలో ఆయన ఎరిగాడు. ఏమన్నాడు, ఒకవేళ ఇక్కడ జరిగిన అద్భుతాలు ఆ పట్టణంలో జరిగింటే ఏమై ఉండేది, వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొందుండేవాడు.
జరిగిందా? జరగలేదు. కానీ జరగడానికి అవకాశం ఉన్నది కూడా ఆయనకు తెలుస్తుంది అంటున్నాడు. ఈ వచనం బట్టి చేస్తే మనకు అంత విషయం అర్థం అవుతుంది. Amen. Amen. So we're nearly run out of time, but I just want to point you to the screen. We've got some verses for you to study in your own time. చూడండి, మీకు ఉన్నటువంటి సమయంలో ఈ వచనాల్ని మీరు అధ్యయనం చేసుకుంటే ఆ వచనాల్ని రాసుకోండి మీరు, ఒకవేళ లేకపోతే పుస్తకాల్లో. And then we've got some ways that God's omniscience should affect our ministries. ఇప్పుడు మనం ఆఖరిగా ఏం చూద్దామంటే దేవుని యొక్క సర్వజ్ఞానం అనేది మన పరిచయం ఎలా ప్రగతి చేస్తుందో చూద్దాం.